గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీవాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న మచిలీపట్నం పోర్టుకు సంబంధించిన గడువుని మరింత పొడిగించింది ఏపీ సర్కార్. శరవేగంగా నిర్మాణం జరుగుతుంటే గడువు పొడిగించాల్సినటువంటి అవసరం ఏంటి అనే అనుమానం రావచ్చు. అయితే దీనికి కారణం ఏంటంటే గతంలో జరిగినటువంటి జాప్యం ఫలితంగా 434 రోజులు నిర్మాణ గడువుని పొడిగించాల్సిందిగా ఈ కాంట్రాక్ట్ సంస్థ MEIL మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ కోరింది. ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ చూస్తే కనుక ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి తీరు గత 7-8 నెలలుగా చాలా వేగంగా సాగుతోంది. దీనికి సంబంధించి పోర్ట్ ఏరియాలో జరుగుతున్నటువంటి నిర్మాణాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇది కంప్లీట్ అవడానికి ఎప్పుడైతే వీళ్ళు రిక్వెస్ట్ పెట్టారో అప్పటి నుంచి కంపేర్ చేసి చూసుకుంటే కనుక 434 రోజులు గడువు ఇచ్చింది. అయితే ఈ ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టినప్పటి నుంచి పెట్టిన సమయం ప్లస్ ఇప్పుడు ఈ రోజు డేట్తో మనం పోల్చి చూస్తే కనుక వచ్చే సంవత్సరం 2026 డిసెంబర్ 28 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. మ్యారిటైమ్ బోర్డు దీనికి సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చింది. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. అలానే ఈ పోర్టు గడువు పెంచినటువంటి సందర్భంలో ఒక వీడియోని షేర్ చేస్తూ ఇది కూడా మెన్షన్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ క్విక్లీ డెవలపింగ్ ఇంటూ మోడర్న్ మ్యారిటైమ్ గేట్వే. ద ప్రాజెక్ట్ led by MEIL Group is transforming a historical coastal site into a hub for trade and prosperity. మచిలీపట్నం ఏరియా అంటే బందర్ పోర్ట్ అంటారు, చాలా పాపులర్. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఇదే మేజర్ పోర్టు. అయితే అప్పుడు జరిగినటువంటి తుఫాన్ల బేభత్సాల నేపథ్యంలో ఇక్కడ నుంచి వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని చెన్నైకి తరలించారు, అంటే మద్రాసుకు తరలించారు అప్పట్లో. కాబట్టి మరొకసారి ఆ హిస్టారికల్ ప్లేస్ ఒక అద్భుతమైనటువంటి పోర్ట్ ఏరియాతో అద్భుతమైన ఎకనామిక్ యాక్టివిటీతో విరాజిల్లబోతోందని చెప్పి పేర్కొన్నారు. అలానే బ్రేక్ వాటర్ ప్రొటెక్షన్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ స్ట్రాంగ్లీ విత్ 30,000 of 40,000 టెట్రాపాడ్స్ ఆల్రెడీ ప్లేస్డ్ టు గార్డ్ ద హార్బర్ అండ్ ఎన్ష్యూర్ సేఫ్ బెర్తింగ్. సో ఇది ఒకసారి వీడియో చూస్తే క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఇందులో టెట్రా పాట్స్ అంటారు, అంటే ఈ పాట్స్ అన్ని కూడా ఈ 4 రకాల షేప్స్ లో ఉండేటువంటివి. వీటిని అడ్డంగా వేసి నీటి కోతని, సముద్ర నీటి కోతను నివారించేందుకు కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత షిప్లు ల్యాండ్ అవడానికి అవి బెర్త్ అక్కడ ఏర్పాటు చేసుకొని దిగడానికి సౌకర్యవంతంగా ఉంటుంది అనమాట. వన్స్ ఈ పోర్ట్ రెడీ అయిపోతే కనుక 36 మిలియన్ టన్స్ కార్గో కెపాసిటీతో దీన్ని నిర్మిస్తున్నారు. 36 మిలియన్ టన్నులు అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ వాణిజ్యానికి ఊపు వచ్చేటువంటి, మధ్యాంధ్రలో వాణిజ్యానికి సంబంధించి ఊపు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్ట్ కాబోతుంది. వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. మొత్తం మీద గత కొంతకాలంగా జరిగినటువంటి జాప్యం ఫలితంగా టెక్నికల్ అంశాలను కొన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణ గడువును పెంచాలని కోరుతూ MEIL సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. టెక్నికల్ కమిటీ దీన్ని రివ్యూ చేసిన తర్వాత సహేతుకమైనటువంటి కారణాలుగా కన్సిడర్ చేసిన తర్వాత 434 రోజుల గడువుని విజ్ఞప్తి పెట్టిన రోజు నుంచి మంజూరు చేస్తూ ఇచ్చింది. అంటే దాదాపుగా అందులో 6 నెలల సమయం గడిచిపోయినట్టే చూడ. వాస్తవానికి 2025 అక్టోబర్లో కంప్లీట్ చేస్తారని ఒక టార్గెట్ పెట్టారు, కానీ అది కాలేదు. కాబట్టి ఈ 3 నెలల్లో ప్లస్ ఇక్కడ నుంచి 2026 డిసెంబర్ 28వ తేదీ వరకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పని సూచించారు. ఒకవేళ ఇది కంప్లీట్ అయితే కనుక 36 మిలియన్ టన్నుల కార్గో కోల్స్కి అంటే బొగ్గుకి సంబంధించినటువంటి రవాణా, ఇతర వ్యవస్థలు, కంటైనర్లు, పెద్ద పెద్ద వ్యవస్థలన్నీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎకనామిక్ యాక్టివిటీ, ముఖ్యంగా మచిలీపట్నం తీరంలో ఎకనామిక్ యాక్టివిటీ పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పోర్ట్ రెడీ అయితే సాటి తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా ఇక్కడి నుంచి ఆపరేషన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. ఎందుకంటే తెలంగాణకి నియరెస్ట్ పోర్ట్గా దీన్ని పేర్కొంటున్నారు. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. మచిలీపట్నంతో కనెక్ట్ చేసేటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవేలను డెవలప్ చేస్తే తెలంగాణ నుంచి నేరుగా రాకపోకలు మచిలీపట్నం హార్బర్కి జరుగుతాయనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. 2 రాష్ట్రాలకి కూడా ప్రయోజనం తీసుకొచ్చేది. మధ్యాంధ్రలో ఎకనామిక్ యాక్టివిటీని పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చేటువంటి, ఊతమిచ్చేటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. ఇది ఒక ఏడాదిలో రెడీ చేసి అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా MEIL సంస్థ ప్రయత్నిస్తుంది. దీనికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడువు పెంపుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.